ఓం శ్రీ సరస్వత్యై నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్ష్మి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామం పాతు సరస్వతి. అందరికీ శుభోదయం. మరి అందరూ బాగున్నారా? మరి నా పేరు రాజశేఖర్. మరి నా విద్యా అర్హతలు ఎంఏ తెలుగును పూర్తి చేసుకున్నాను. మరి నేను మన కృష్ణవేణి హై స్కూల్ కమ్మరిపల్లి పాఠశాల నందు గత 4 సంవత్సరాలుగా తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మరి అదేవిధంగా మరి నేను ఈరోజు మనకు ఆన్లైన్ విద్యా విధానం అంటే మరి ఈ కరోనా వ్యాధి వలన పిల్లలందరూ పాఠశాలలకు దూరం అయినారు కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మరి విద్యా బోధన ఆన్లైన్లో కొనసాగించాలని మరి హయ్యర్ కానీ ప్రైమరీ కానీ అందరూ ఆన్లైన్లో పాఠాలు వింటారని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఈ కరోనా వ్యాధి ఇప్పుడు జనవరి అండ్ డిసెంబర్ లోపు వ్యాక్సిన్ అంటే దానికి మందు రాబోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అప్పటి వరకు ఈ ఆన్లైన్ విద్యా విధానం ద్వారా బోధించడం జరుగుతుంది. అంటే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మరి ఏ విధంగా పాఠశాలలు కొనసాగుతాయంటే మరి ఇప్పుడు 2వ శనివారాలు కానీ సండేలు కానీ సెకండ్ సాటర్డేలు కానీ వేసవి సెలవులు కానీ ఏవి లేకుండా పాఠశాలవి నిరంతరంగా కొనసాగే ప్రక్రియ చాలా ఉంది కాబట్టి తల్లిదండ్రులు ఇట్టి విషయాన్ని గమనించగలరు. పిల్లలు బుక్స్ తీసుకోకుంటే కూడా స్కూల్కు వచ్చి తీసుకోండి. మన పాఠశాలలో బుక్కులు ఉన్నాయి కాబట్టి మీరు వచ్చి తీసుకుంటారని మేము అనుకుంటున్నాము. ఎవరైనా ఇంతవరకు తీసుకోకుంటే తీసుకోండి. మరి ఈరోజు నేను 1వ తరగతికి మొదటి లెసన్ చెప్తున్నాను. మరి అంతకుముందు చాలా రోజులు అవుతుంది కావచ్చు, మరి పిల్లలు వర్ణమాల అన్ని మర్చిపోయి ఉంటారు కాబట్టి నేను ప్రతిరోజు హోంవర్క్ను ఇస్తాను. వర్ణమాల, గుణితాలు, తలకట్టు దీర్ఘాలు, సరళ పదాలు, సంయుక్త పదాలు, ద్విత్వ పదాలు అన్ని ప్రతిరోజు నేను చిన్న చిన్నగా ఇస్తాను కాబట్టి మీరు శ్రద్ధగా విని నేను ఇచ్చే హోంవర్క్ను పిల్లలకు తల్లిదండ్రులు ఈ వీడియోను చూస్తూ మరి పిల్లలకు నేర్పించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే నేను డైలీ కరెక్షన్ చేస్తాను గ్రూప్లో ఎవరెవరు రాస్తున్నారా లేదా అని. అలాగే నేను అటెండెన్స్ కూడా వేసుకుంటాను. వీటిని బట్టే పై తరగతులకు ప్రమోట్ చేయవలసిన ఆదేశాలు మనకు అక్కడి నుంచి వచ్చాయి కాబట్టి అంటే మనకు పాఠశాలలు ప్రారంభమైనట్లే అని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మరి మీరు ఆలోచించి మరి జాగ్రత్తగా మీరు విని ఫస్ట్ పిల్లలకు వినేటట్లు చేయండి. ఏదైనా సహాయ సహకార్యాలు మరి మీరు అందించే విధంగా తోడ్పడతారని నేను ఆశిస్తున్నాను. మరి ఈరోజు మరి మనకు 1వ తరగతి అంటే 1వ తరగతికి మరి మనకు ఇలాంటి బుక్స్ ఉన్నాయి కదా. మరి ఈ బుక్లో మీకు ఇందులో వర్ణమాల కానీ మరియు అక్షరాలు కానీ సరళ పదాలు, సంయుక్త పదాలు, కథలు, పాటలు, గేయాలు అన్ని పాఠ్యాంశాలు మనకు ఇందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇలాంటి బుక్ తీసుకోండి, వెంటనే స్కూల్కి వచ్చి తీసుకొని మరి నేను చెప్పబోయే పాఠాలు మీరు వింటారని నేను అనుకుంటున్నాను. మరి ఈరోజు మనకు మొదటి పాఠ్యాంశము మనకు బడి పిల్లలం అనే గేయంతో మనకు 1వ తరగతి పాఠ్యాంశం మొదలవుతుంది. చూడండి మరి పిల్లలు, మరి ఇందులో ఉంది కదా పాఠ్యాంశం. మరి పాఠ్యాంశాన్ని మరి చూడవచ్చు ఎలా ఉందో. మరి పాఠ్యాంశాన్ని పేజీ నంబర్ 3లో ఉన్నది. మరి ఈ గేమ్ ఎలా పాడాలో మరి మీకు ఇంటి దగ్గర నేర్చుకోండి. నేను ఒకసారి పాడతాను. పిల్లలము బడి పిల్లలము తల్లుల ఒడిలో మల్లెలము, పిల్లలము బడి పిల్లలము తల్లుల ఒడిలో మల్లెలము, నాన్నల కన్నుల గువ్వెలము నవ్వుల పువ్వుల దివ్వెలము, పిల్లలము బడి పిల్లలము తల్లిల ఒడిలో మల్లెలము, నాన్నల కన్నుల గువ్వలము నవ్వుల పువ్వుల దివ్వెలము, పిల్లలము బడి పిల్లలము తల్లుల ఒడిలో మల్లెలము, పిల్లలము బడి పిల్లలము తల్లుల ఒడిలో మల్లెలము, నాన్నల కన్నుల గువ్వలము నవ్వుల పువ్వుల దివ్వెలము, నాన్నల కన్నుల గువ్వలము నవ్వుల పువ్వుల దివ్వెలము, పిల్లలము బడి పిల్లలము తల్లుల ఒడిలో మల్లెలము, పిల్లలము బడి పిల్లలము తల్లుల ఒడిలో మల్లెలము, నాన్నల కన్నుల గువ్వలము నవ్వుల పువ్వుల దివ్వెలము, నాన్నల కన్నుల గువ్వలము నవ్వుల పువ్వుల దివ్వెలము.
పిల్లలము బడి పిల్లలము తల్లుల ఒడిలో మల్లెలము, పిల్లలము బడి పిల్లలము తల్లుల ఒడిలో మల్లెలము, నాన్నల కన్నుల గువ్వలము నవ్వుల పువ్వుల దివ్వెలము, నాన్నల కన్నుల గువ్వలము నవ్వుల పువ్వుల దివ్వెలము, కాళ్ళ గజ్జ కంకాలమ్మ దాగుడు మూత దండాకోర్, కాళ్ళ గజ్జ కంకాలమ్మ దాగుడు మూత దండాకోర్, చెమ్మ చెక్క చరడెసి మొగ్గ ఆటలు మేము ఆడదము, చెమ్మ చెక్క చరడెసి మొగ్గ ఆటలు మేము ఆడదము, కాళ్ళ గజ్జ కంకాలమ్మ దాగుడు మూత దండాకోర్, చెమ్మ చెక్క చరడెసి మొగ్గ ఆటలు మేము ఆడదము, కాళ్ళ గజ్జ కంకాలమ్మ దాగుడు మూత దండాకోర్, చెమ్మ చెక్క చరడెసి మొగ్గ ఆటలు మేము ఆడదము, కాళ్ళ గజ్జ కంకాలమ్మ దాగుడు మూత దండాకోర్, చెమ్మ చెక్క చరడెసి మొగ్గ ఆటలు మేము ఆడదము, పిల్లలము బడి పిల్లలము తల్లుల ఒడిలో మల్లెలము, నాన్నల కన్నుల గువ్వలము నవ్వుల పువ్వుల దివ్వెలము, కాళ్ళ గజ్జ కంకాలమ్మ దాగుడు మూత దండాకోర్, చెమ్మ చెక్క చరడెసి మొగ్గ ఆటలు మేము ఆడదము, పలక బలపం పట్టుకొని బడికి మొన్ననే వచ్చాము, ఈదిద్దాము ఒకటి రెండు పలికాము, పలక బలపం పట్టుకొని బడికి మొన్ననే వచ్చాము, పలక బలపం పట్టుకొని బడికి మొన్ననే వచ్చాము, ఈదిద్దాము ఒకటి రెండు పలికాము, ఈదిద్దాము ఒకటి రెండు పలికాము, పలక బలపం పట్టుకొని బడికి మొన్ననే వచ్చాము, పలక బలపం పట్టుకొని బడికి మొన్ననే వచ్చాము, ఈదిద్దాము ఒకటి రెండు పలికాము, ఈదిద్దాము ఒకటి రెండు పలికాము, పలక బలపం పట్టుకొని బడికి మొన్ననే వచ్చాము, పలక బలపం పట్టుకొని బడికి మొన్ననే వచ్చాము, ఈదిద్దాము ఒకటి రెండు కలిపాము, ఈదిద్దాము ఒకటి రెండు పలికాము, చదువులు బాగా చదివేస్తాం పదవులు ఎన్నో సాధిస్తాం, చదువులు బాగా చదివేస్తాం పదవులు ఎన్నో సాధిస్తాం, తెలుగువాడిని తెలుగు వేడిని దేశానికి మేం చూపిస్తాం, తెలుగువాడిని తెలుగు వేడిని దేశానికి మేం చూపిస్తాం, చదువులు బాగా చదివేస్తాం పదవులు ఎన్నో సాధిస్తాం, చదువులు బాగా చదివేస్తాం పదవులు ఎన్నో సాధిస్తాం, తెలుగువాడిని తెలుగు వేడిని దేశానికి మేం చూపిస్తాం, చదువులు బాగా చదివేస్తాం పదవులు ఎన్నో సాధిస్తాం, తెలుగువాడిని తెలుగు వేడిని దేశానికి మేం చూపిస్తాం, తెలుగువాడిని తెలుగు వేడిని దేశానికి మేం చూపిస్తాం. మరి ఈ గేయాన్ని మొత్తం చెప్పాను కదా, మరి మరలా చెప్పాను కదా, మరి ఇప్పుడు ఒకసారి మళ్ళీ పాడతాను చూడండి. పిల్లలము బడి పిల్లలము తల్లుల ఒడిలో మల్లెలము, పిల్లలము బడి పిల్లలము తల్లుల ఒడిలో మల్లెలము, నాన్నల కన్నుల గువ్వెలము నవ్వుల పువ్వుల దివ్వెలము, నాన్నల కన్నుల దివ్వెలము నవ్వుల పువ్వుల దివ్వెలము, కాళ్ళ గజ్జ కంకాలమ్మ దాగుడు మూత దండాకోర్, కాళ్ళ గజ్జ కంకాలమ్మ దాగుడు మూత దండాకోర్, చెమ్మ చెక్క చరడెసి మొగ్గ ఆటలు మేము ఆడెదము, చెమ్మ చెక్క చరడెసి మొగ్గ ఆటలు మేము ఆడెదము, పలక బలపం పట్టుకొని బడికి మొన్ననే వచ్చాము, పలక బలపం పట్టుకొని బడికి మొన్ననే వచ్చాము, ఈదిద్దాము ఒకటి రెండు పలికాము, ఈదిద్దాము ఒకటి రెండు పలికాము, చదువులు బాగా చదివేస్తాం పదవులు ఎన్నో సాధిస్తాం, చదువులు బాగా చదివేస్తాం పదవులు ఎన్నో సాధిస్తాం, తెలుగువాడిని తెలుగు వేడిని దేశానికి మేం చూపిస్తాం, తెలుగువాడిని తెలుగు వేడిని దేశానికి మేం చూపిస్తాం, పిల్లలము బడి పిల్లలము తల్లుల ఒడిలో మల్లెలము, నాన్నల కన్నుల గువ్వెలము నవ్వుల పువ్వుల దివ్వెలము, కాళ్ళ గజ్జ కంకాలమ్మ
దాగుడు మూత దండాకోర్ చెమ్మ చెక్క చరడేసి మొగ్గ ఆటలు మేము ఆడెదము. పలక బలపం పట్టుకొని బడికి మొన్ననే వచ్చాము. పలక బలపం పట్టుకొని బడికి మొన్ననే వచ్చాము. దిద్దాము 1 2 పలికాము. చదువులు బాగా చదివేస్తాం, పదవులు ఎన్నో సాధిస్తాం. చదువులు బాగా చదివేస్తాం, పదవులు ఎన్నో సాధిస్తాం. తెలుగువాడిని తెలుగు వేడిని దేశానికి మేం చూపిస్తాం. తెలుగువాడిని తెలుగు వేడిని దేశానికి మేం చూపిస్తాం. మరి పిల్లలు ఇంతవరకు ఈ గేయాన్ని చక్కగా విన్నారు కదా. మరి ఇంటి దగ్గర బాగా నేర్చుకోండి, సరేనా పిల్లలు? బాగా వినండి, బాగా బాగా విని మరి నాకు మీరు పాడి వినిపిస్తారని నేను అనుకుంటున్నాను. మరి వినిపిస్తారా పిల్లలు? మరి వినిపిస్తారని నేను అనుకుంటున్నాను. మరి మీకు వస్తే తల్లిదండ్రులు వారికి రికార్డ్ చేసి మరి నాకు వినిపిస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే మరి 1వ తరగతి పిల్లలకు వీళ్ళు చాలా మంది మర్చిపోయి ఉంటారు కదా. మరి ఆ నుండి రవతి వరకు మరి నాకు ఒక్కసారి హోంవర్క్ చేసి పెడతారని నేను ఆశిస్తున్నాను. మరి నేను ఈ లెసన్ ని, ఈ పాఠ్యాంశాన్ని చెప్పిన తర్వాత మరి ఈ వీడియో చూసిన తర్వాత తల్లిదండ్రులు నాకు వీళ్ళు పిల్లలందరితో రాయించండి. ఏవి రాకున్నా సరే వాళ్లకు నేను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు నాకు ఎల్లవేళలా వారి యొక్క సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే వారు ఈ బడి పిల్లలం అనే గేయాన్ని చక్కగా నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే వారికి చాలా రోజులు అవుతుంది కదా మరి పాఠ్యాంశాలు వినక. మరి అలాగే మరి ఈరోజు మరి చక్కగా పిల్లలు వింటారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు తల్లిదండ్రులు వినిపించి పిల్లలకు కూడా వినిపించి మరి వారితో పాడిపిస్తారని నేను అనుకుంటాను. తర్వాత మనము ఈ గేయాలు చెప్పుకుంటూనే ప్రతిరోజు గుణింతాలు, ఈలు గాని, తలకడ దీర్ఘాలు గాని, వర్ణమాల గాని, సరళ పదాలు కానీ, సంయుక్త పదాలు కానీ, ద్విత్వ పదాలు కానీ నేను పిల్లలకు మరొకసారి రిపీట్ చేస్తాను, నేర్పిస్తాను. కాబట్టి మరి పిల్లలు జాగ్రత్తగా హోంవర్క్ చేసేటట్లు ప్రతి ఒక్క తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని కొంచెం నేర్పిస్తారని నేను అనుకుంటున్నాను. హోంవర్క్ పెడతా, వాళ్ళతో చేయించండి. ఏది రాయకున్నా నాకు ఫోన్ చేసినా గానీ ఓకే, మెసేజ్ చేసినా గానీ ఓకే. గ్రూప్ లో ఏదైనా ఉంటే సందేహాలు, సలహాలు ఉంటే నాకు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి ఇంతటితో మరి రేపు మళ్ళీ తర్వాతి క్లాస్ లో చెప్పుకుందాం. ఓకేనా పిల్లలు? మరి